సరికొత్త రికార్డులు సృష్టించడం తెలుగు విద్యార్థులకు కొత్తేం కాదు. కానీ దేశం మొత్తాన్ని మన వైపు చూసేలా చేయడం అరుదైన విజయం. గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ న్యాయ విద్యార్థులందరికీ డ్రీమ్ వర్సిటీ. అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో అది అత్యంత టఫ్ అయిన LLM క్రిమినల్ లాలో కేవలం 20 సీట్లకే పోటీ ఉంటుంది. అలాంటి కోర్సులో సౌత్ ఇండియా నుంచి సెలెక్ట్ అయిన ఏకైక అమ్మాయిగా హిస్టరీ క్రియేట్ చేసింది విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థిని అంజనా ప్రియ. మరి ఈ ప్రయాణం ఎలా సాగిందో ఆమె మాటల్లోనే విందాం. చరిత్ర అందరూ చదువుతారు, కొంతమంది మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మరో ఆణిముత్యం బయటకు వచ్చింది. ప్రపంచంలోనే మొదటి ఫోరెన్సిక్ యూనివర్సిటీలో దక్షిణాది రాష్ట్రాల నుండి మొట్టమొదటిగా ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలోనే మొదటిసారిగా ఆ యూనివర్సిటీలో సీటు సంపాదించినటువంటి ప్రియా మనతో ఉన్నారు. ఆ సీటు రావడానికి గల కారణం ఏంటి, ఎలా ఆ సీటు సంపాదించడానికి ప్రిపరేషన్ సాగిందన్నది ఆమె మాటల్లో తెలుసుకున్నాం. ముఖ్యంగా ప్రపంచంలోనే ఇది మొదటి ఫోరెన్సిక్ యూనివర్సిటీ. కేవలం 20 సీట్లు మాత్రమే ఉంటారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి మీరే మొదటిసారిగా ఎన్నికయ్యారు. మీరు ఎన్నిక కావడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? వరల్డ్స్ ఫస్ట్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో నాకు సీట్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. నేను అనుకున్న చోట నాకు సీట్ వచ్చింది. యూనివర్సిటీ నుంచి మీరే మొదటిసారిగా ఆ యూనివర్సిటీకి ఎంపికయ్యారు. తల్లిదండ్రుల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? మా తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అదే కాకుండా యూనివర్సిటీ నుంచి కూడా చాలా మంది నాకు మెసేజ్ చేయడం జరిగింది, కంగ్రాచులేట్ చేయడం, బ్లెస్సింగ్స్ చెప్పడం జరిగింది. ఈ కాలేజ్లో 5 సంవత్సరాలు నేను చదివాను. ఈ కాలేజ్లో లైబ్రరీ యాక్సెస్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా 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 ఇంప్రూవ్ అవ్వడానికి గవర్నమెంట్ ఏమైనా కొంచెం నిధులు ఇచ్చి ఇంకా అప్ టు డేట్ బుక్స్ని ఇస్తే ఇంకా ఇంకా ఎక్కువ విజయాలు సాధించవచ్చని నేను అనుకుంటున్నాను. ఈ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎలాంటి క్వశ్చన్స్ అక్కడ ఇస్తారు? క్లాట్ ఎగ్జామ్ రాశాను. ఈ క్లాట్ ఎగ్జామ్ కోసం నేను డైలీ 8 hours చదివాను. కాకపోతే మాక్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రీవియస్ 10 years పేపర్స్ అవి చేయడం వల్ల నాకు కొంచెం ఈజీగా అనిపించింది. చదివింది ఎక్కువ మనం రివైజ్ చేస్తూ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి సక్సెస్ అనేది వస్తుంది. 5 ఏళ్ల కాలం పాటు ఇక్కడ మీరు లా కోర్సు చేశారు. ఈ యొక్క వాతావరణం అన్నది మీకు ఆ పరీక్ష రాయడానికి, ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఎలా దోహదపడింది? 2021 నుంచి 2026 పాస్డ్ అవుట్ నాది. పర్టికులర్గా క్లాట్ ఎగ్జామ్కి ఎక్కువ ఏ లాస్ అయితే చదివానో దాని గురించి పూర్తి రిసోర్సెస్ కాలేజ్ లైబ్రరీలో అండ్ సెంట్రల్ లైబ్రరీలో దొరికాయి నాకు. లైబ్రరీ అనేది నాకు ఎక్కువ హెల్ప్ చేసింది ఈ విషయంలో. ప్రొఫెసర్స్ కానీ ఎక్కువ దీని గురించి గైడెన్స్ ఇవ్వడం ఎక్కువ జరిగింది. క్రిమినల్ లాతో కూడినటువంటి ఫోరెన్సిక్ కలయికతో ఈ కోర్స్ అన్నది ఉంది. ఈ కోర్సు ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? నాకు ఫస్ట్ నుంచి కూడా క్రిమినల్ లాస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. NLUsకి కాకుండా ఇంకా దీనికి మించి రిసోర్సెస్ ఎక్కడ ఉంటాయి అని రీసెర్చ్ చేసినప్పుడు నాకు NFSU నేను చూడడం జరిగింది. దాని గురించి రీసెర్చ్ చేశాక ఓకే ఇది NLUs కంటే ఇంకొంచెం బెస్ట్గా ప్రొవైడ్ చేయగలదు అని నేను నమ్మి దీనికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అనేది ఎవిడెన్స్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకని క్రిమినల్ లాస్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ నేను చూస్ చేసుకోవడం జరిగింది. కోర్సు పూర్తయిన తర్వాత దేశానికి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు? మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఈ కోర్సు అయిపోయిన తర్వాత నేను అడ్వకేట్గా చేద్దాం అనుకుంటున్నాను, ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. గోల్ ఏంటంటే జ్యుడిషియరీ ఆఫీసర్గా నేను సర్వీస్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. దానికోసం కష్టపడదాం అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో నేరాల తీవ్రత కానీ నేరాల విధానం కూడా బాగా మారిపోయింది. ఎక్కువగా ఫోరెన్సిక్ ఎవిడెన్స్తోనే చాలా కూడా కన్విక్షన్స్ వస్తూ ఉన్నాయి. అది ఏ విధంగా దోహదపడుతుంది మీరు చదువుతున్నటువంటి కోర్సుకి, మీరు చదవబోయేటువంటి కోర్సుకి? ఫోరెన్సిక్ అనేది డీప్గా రీసెర్చ్ చేస్తే కానీ తెలియదు. ఎక్కువ రీసెర్చ్ చేయడం వల్ల, కొత్తగా తెలుసుకోవడం వల్ల కేసెస్ అనేవి త్వరగా సాల్వ్ అవ్వడానికి పర్టికులర్ ఎవిడెన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంకా దీని గురించి చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి దీని గురించి ఎక్కువ రీసెర్చ్ చేయడం వల్ల త్వరగా అనేది కేసు పూర్తవడం అవుతుంది. దానివల్ల ఇప్పటికీ పెండింగ్లో ఉన్న కేసెస్ అన్ని తగ్గించే విధంగా దోహదపడుతుంది. జాతీయ స్థాయిలో చాలా యూనివర్సిటీలు, లా యూనివర్సిటీలు ఉన్నాయి. కేవలము ఫోరెన్సిక్ మాత్రం ఒకటే ఉంది. నార్మల్గా ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలకి ఈ యొక్క జాతీయ యూనివర్సిటీ ఫోరెన్సిక్ దానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? మీరేం గమనించారు? నేషనల్ యూనివర్సిటీస్
అనేవి అండర్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ లా కింద ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సపరేట్గా ఫారెన్సిక్ యూనివర్సిటీ అనేది ఒక ప్రపోజల్ పెట్టి 2009లో గాంధీనగర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన దేశంలో ఫారెన్సిక్ గురించి దాని గురించి చాలా తక్కువ ప్రామినెన్స్ ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు పెరుగుతున్న నేరాల ప్రకారం ఇది చాలా ఎక్కువగా ఉండాలి అనేసి 2020లో నేషనల్ ఇంపార్టెన్స్ కింద దీన్ని గుర్తించడం జరిగింది. దీని ద్వారా మన దేశం చాలా అభివృద్ధి జరుగుతుంది, ఇంకా ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది అనే దాంతో పార్లమెంట్లో చట్టం చేసి ఈ యూనివర్సిటీ అనేది స్థాపించడం జరిగింది. నేను గమనించింది ఏంటంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఇది వర్క్ చేస్తుంది. ఎక్కువగా రిసోర్సెస్ ఉంటాయి, ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది అనేది నేను పర్టికులర్గా చూడడం జరిగింది. అందుకని నేను ఇక్కడ జాయిన్ అవుదాం అని అనుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఈ యొక్క చట్టం అన్నది లేదా న్యాయం అన్నది పేద మధ్యతరగతి ప్రజలకు అందడం లేదన్నటువంటి విమర్శ అయితే ఉంది చాలా వరకు. సో మీరు అత్యున్నత స్థాయిలో చదవబోతున్నారు, ఆ తర్వాత కూడా మంచి పొజిషన్లో ఉంటారు. ఈ పేద మధ్యతరగతి ప్రజలకి మీ వంతుగా ఎలాంటి సహాయ సహకారం న్యాయపరంగా అందించాలన్న ఆలోచన ఉంది మీకు? పేద మధ్యతరగతి వాళ్ళకి అడ్వకేట్ని పెట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని, ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ దీనికోసమని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి పేద మధ్య తరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కోర్టే అడ్వకేట్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ అది ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల, అంటే కేసుల గురించి భయపడడం కానీ జరిగిన అన్యాయాలు బయట పెట్టకపోవడం కానీ జరుగుతుంది. నేను నా తరపున దీని గురించి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇంకా భవిష్యత్తులో ఎక్కువగా దీని గురించి బయటికి ప్రజలకు తెలియాలి. నా పరంగా వస్తే ఒకవేళ నేను జ్యుడిషియరీ ఆఫీసర్గా అయితే లీగల్ సర్వీసెస్ అనేవి ఎక్కువగా ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా ప్రజలకు తెలియకపోవడం వల్ల, దీని గురించి ఎక్కువ అవేర్నెస్ లేకపోవడం వల్ల న్యాయం అనేది తక్కువ జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇవి ఒక్కసారిగా అవేర్నెస్ జరిగితే మాత్రం అందరికీ న్యాయం జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఇలాంటి పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వారికి ముఖ్యంగా లా స్టూడెంట్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ మనం సిలబస్ని ఎంత ఉంది అనేది ముందు నుంచి చూసుకోవాలి. అంటే నోటిఫికేషన్ వచ్చాక చదువుదాంలే అనుకుంటే సరిపోదు, ఎందుకంటే నేషనల్ వైడ్గా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ముందు నుంచి మనం లాస్ట్ ఇయర్ సిలబసే ఉంటుంది. 1 year అయినా, మినిమం 1 year అయినా సరే మనం దానికి ప్రిపరేషన్ జరిగితేనే అవుతుంది. మాక్ టెస్ట్లు అండ్ ప్రీవియస్ పేపర్లే చేసుకోవడం వల్ల మనకి ఈజీగా క్వశ్చన్ ప్యాటర్న్ తెలుస్తుంది. ప్రీవియస్ పేపర్ల వల్ల ఎగ్జామ్లో ఫాస్ట్గా రాయడానికి అండ్ ఎక్కువ రివిజన్ వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ గుజరాత్లో ఇది ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి స్టార్ట్ చేసిన యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సౌత్ ఇండియాలోనే 4 states నుంచి కూడా మా స్టూడెంట్ అంజనీ ప్రియ ఒక్క అమ్మాయికే ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఇది నిజంగా మాకు గర్వకారణం. న్యాయ విద్య అభ్యసించాలి అని స్టూడెంట్స్లో చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఈ మార్పు చాలా మంచిది కూడాను. టెక్నాలజీ ఇట్ హ్యాస్ చేంజ్డ్ అండ్ ఇట్ హ్యాస్ గివెన్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ లీగల్ ఫీల్డ్స్ ఆల్సో. జాతీయంగాను అంతర్జాతీయంగాను తర్వాత స్టేట్ లెవెల్లో కూడా కోర్ట్స్లో న్యాయమూర్తులు అవ్వచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ఏపీపీస్ అవ్వచ్చు, కార్పొరేట్ లాయర్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, సైబర్ లాస్, ఈ అన్ని ఫీల్డ్స్లో కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగా వస్తున్నాయి. కాబట్టి ఆ అవేర్నెస్ యువతలో ఇప్పుడు పెరిగి న్యాయ విద్య వైపు మొగ్గు చూపిస్తున్నారు. యూనివర్సిటీలో చదువు చెబుతున్నటువంటి ప్రొఫెసర్లు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, ముఖ్యంగా లైబ్రరీనే తాను ఈ సీటు సంపాదించడానికి కారణమైందని అంజనా ప్రియ చెప్తున్నారు. యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు అనేకమైనటువంటి యూనివర్సిటీల్లో ముఖ్యంగా జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.